టీడీపీ హామీలపై మండిపడ్డారు ఏపీ ఉప ముఖ్యమంత్రి రాజన్న దొర. 2014లో చంద్రబాబు ఇచ్చిన హామీలను నమ్మి ప్రజలు మోసపోయారన్నారు. చంద్రబాబు చెబుతున్న మాటలను మరోసారి నమ్మి మోసపోవద్దని పిలుపునిచ్చారు. పేద ప్రజలకు సీఎం జగన్ వల్లే మంచి జరుగుతుందన్నారు. సాలూరు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి రాజన్న దొర. ప్రభుత్వాన్ని గెలిపిస్తే ఏ పార్టీని గెలిపిస్తే మీకు మేలు జరుగుతుంది, మీకు మంచి జరుగుతుంది అనేది ఆలోచించుకోవాలి. 2014లో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ డ్వాక్రా రుణాలు, పొదుపు రుణాలు మార్పిసేస్తానని చెప్పి ఒక్క పైసా కూడా మార్పిసేయలేదు. మళ్ళీ అటువంటిదే మళ్ళీ మహిళలకు ఏదో ఇస్తాను అని చెప్తున్నారు. దాన్ని నమ్మితే మహిళలకు నష్టం. అదేవిధంగా రైతులకి సంపూర్ణ రుణమాఫీ చేస్తాను పైసతో సహా అని చెప్పారు. అప్పుడు 87,612 కోట్ల రూపాయలు ఉంటే ఆయన 15,000 కోట్లలోకి ఇచ్చేశారు. అంటే రైతులకు కూడా మోసం చేశారు చంద్రబాబు నాయుడు. మళ్ళీ ఇప్పుడు రైతులకు ఏదో ఇవ్వబోతారని మనం చెప్తున్నారు. అంటే రైతులకు మళ్ళీ మోసం చేయాలని ఆలోచనలు ఉన్నారు. సూపర్ 6 పేరు. అలాగే చంద్రబాబు నాయుడు గారు బాబు వస్తే జాబ్ ఇస్తారని చెప్పారు 2014లో. బాబు వచ్చాడు కానీ జాబ్ ఇవ్వలేదు. జాబే ఇచ్చుంటే ఇంతమంది వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు ఎలా కూర్చుండేవారు లేరు కదా. నిరుద్యోగ వృత్తి ఇస్తానని చెప్పాడు ఆయన 2,000 రూపాయలు, అది ఇవ్వలేదు. మళ్ళీ యువతకి నేను ఇచ్చేస్తాను, ఇదే పెన్నతో నేను డిఎస్సీ సంతకం పెడతానని చెప్తున్నారు. మరి అప్పుడు ఎందుకు పెట్టలేదు? మరి అవన్నీ చేయలేదు ఎందుకు నిరుద్యోగ వృత్తికి ఎందుకు ఇవ్వలేదు? మీరు ఇంటికి ఒక ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు? అది ఆలోచించాలి. నిరుద్యోగ యువత అందరూ కూడా ఆలోచించాలి. అలాగే మహిళలు ఉన్నారు. ఆడబిడ్డ పుట్టిన వెంటనే 25,000 రూపాయలు మహాలక్ష్మి పథకం కింద డిపాజిట్ చేస్తానని చెప్పాడు ఆయన. ఎక్కడ డిపాజిట్ చేయలేదు, ఒక్కరికి కూడా చేయలేదు. అది ప్రతి తల్లి చెల్లి అక్క ఆలోచించాలి. ప్రభుత్వాన్ని గెలిపిస్తే ఏ పార్టీని గెలిపిస్తే మీకు మేలు జరుగుతుంది, మీకు మంచి జరుగుతుంది అనేది ఆలోచించుకోవాలి. 2014లో చంద్రబాబు నాయుడు గారు